తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఈ లక్ష్మీకాంత శర్మ ఎవరైతే ఉన్నారో ఆయనే ఈరోజు తీన్మార్ మల్లన్న గారిని బెదిరిస్తూ ఉండు. ఏది 5 కోట్లు తీసుకుంటారా, తాజ్ బంజారాకు వచ్చి మాట్లాడి, లేకుంటే పాతాళానికి దొక్కుతా, ఆకాశానికి ఎక్కుతా, నిచ్చెనేసి కుక్కుతా. బిడ్డ లక్ష్మీకాంత శర్మ, నీ ఏజ్ ఎంత, నువ్వెంత? నీ గురించి అసలు తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ తెలవాల్సిన విషయం ఏంటంటే, అసలు వీడు ఏటువంటి జ్యోతిష శాస్త్రం చదవలేదు, అసలు ఏది చదవలేదు, వీనికి ఏమి రాని సన్నాసీడు. ఇటువంటి వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడంటే ప్రజలందరూ కూడా మోసం చేస్తా ఉన్నాడు ఇష్టం వచ్చినట్టు. పేద ప్రజలు ఎవరైతే కష్టాల నుండి వచ్చినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సరే ధైర్యం చెప్పి పంపడం ఎవరైనా గౌరవిస్తాం, కానీ ఆ ధైర్యం చెప్పి విడిచిపెట్టి వాళ్ళ దగ్గర ఎంత బిల్లింగ్ ఉంటుంది, అంత అమౌంట్ ఏంది, 50,000, 60,000, 1,00,000 రూపాయల, 10 లక్షల, ఆఖరికి కోట్ల రూపాయల. ఇదే పని వీనికి 24 గంటలు వసూల పరమైన తప్పించి నీ లక్ష్మీకాంత శర్మ నీ ఆఫీస్ లో కౌంటింగ్ మిషన్ తోటి డబ్బులు లెక్క పెడతారా, చేతులతో లెక్క పెడతారా, ఏళ్లతో లెక్క పెడతారా, నోటుతో లెక్క పెడతారా చెప్పు. ఒకటి, నువ్వు 5 కోట్లు ఇవ్వాలంటా ఉన్నావు ఎవరికి? తీన్మార్ మల్లన్న గారికి, తాజ్ బంజారాకి రాండి కూర్చొని మాట్లాడుతా అంటున్నావు. సిగ్గుండాలి కదా శర్మ నీకు? నీ ఏజ్ ఎంతారా భయ్? బెదిరిస్తావు. నీ వెనక మంత్రులు ఉంటే తురుంకాలా? వానికి 2 కాళ్ళ కంటే 4 కాళ్ళు ఎక్కువనే. డబ్బున్న మదం. ఒక్కసారి చెప్తా ఉన్నా, ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తారంటే నా వెనక మంత్రి ఉన్నాడు, ఆయన ఉన్నాడు. ఒక మంత్రి అయినా సరే కూడా వాడు గెలవక ముందు వాని చుట్టూ 4 కూడా ఉండాలన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ లక్ష్మీకాంత శర్మ చుట్టూ కూడా లక్షల కోట్ల నల్లధనం ఉన్నది. ఈయన యావత్ భారతదేశంలో దొంగ బాబాల్లో వీడొక దొంగ బాబా తయారైండు. దోసుక తినడానికే పుట్టిండు వీడు. రాబందు వీడు. అసలు రాజకీయ నాయకుల కంటే ఎక్కువ దోసుక తింటా ఉన్నాడు. అసలు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఏం చేస్తా ఉన్నారో మాకు తెలవట్లే. ఇంతమంది బాధితులు వచ్చి ఇక్కడ తిరుగుతా ఉన్నారు, తీన్మార్ మల్లన్న ఆఫీస్ చుట్టూ తిరుగుతా ఉన్నారు, వేల మంది ఫోన్ చేస్తా ఉన్నారు, మమ్మల్ని లక్షలు దోసుకున్నాడు, 5 లక్షలు దోసుకున్నాడు. మా చిన్న పోరగాడు ఒకళ్ళు ఈ రోజు కలిసిరు. చిన్న 13 ఏళ్ళ బాలుడు అంట, స్కూల్ నుంచి బయటికి పోతుండు, బయట తిరుగుతున్నాడు. స్కూల్ అయిపోగానే చిన్న పిల్లలు ఆడుకోవడానికి బయటనే తిరుగుతాడు. పోయి సన్నాస్ కాడికి పోతే, అయ్యా మీ ఆ బాబు మంచిగా కూర్చోవాలంటే 85,000 నాకు ఇస్తే నేను అన్ని రకాల పూజలు చేసి మీకు అన్ని రకాలు చేస్తా. ఒక సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి నా కొడుకు కంటే ఎక్కువేం కాదన్న ఉద్దేశంతో 80,000 తీసుకుపోయి ఇవాళ క్యూ న్యూస్ ఆఫీస్ లో మల్లన్న గారి కాళ్ళ మీద పడి మాకు న్యాయం చేయాలయ్యా, వాడు అంత దొంగ మనిషి, మాకు న్యాయం జరగకుండా మా లెక్క ఇంకొకరు మోసపోకుండా ఉంటారని మేము వస్తున్నాం అని చెప్తా ఉన్నారు. సిగ్గుండాలి కదా శర్మ? ఇంతమంది లక్షల మంది నీ బాధితులు అంతా ఇక్కడికి వచ్చి క్యూ కడతా ఉన్నారు. నువ్వు బెదిరిస్తా ఏంది? తాజ్ బంజారాకి వచ్చు, తాజ్ బంజారాకే పో, అక్కడికే బాధితులందరినీ పంపుతుంది. నువ్వు ఎంతెంత వసూలు చేసినావు అందరు అక్కడికే వచ్చి మాట్లాడతారు. తీన్మార్ మల్లన్న గారిని డబ్బుతో కొనాలని నువ్వు ట్రై చేస్తా ఉన్నావు. 5 కోట్లు ఇస్తావు బిడ్డ. ఎన్ని కోట్లు ఉన్నాయి నీ కాడ? నీ దొంగ సంపాదన, అక్రమ సంపాదన ఎక్కడి నుంచి ఉంది? నీ పాన్ కార్డ్ నెంబర్ మీద ఎంత ఐటీ ఫైల్ చేస్తున్నావు ఇయర్లీ చెప్పు. కరోనా వ్యాక్సిన్ వేసుకున్నావు తమ్ముడు? వేసుకున్నావా నువ్వు? సిగ్గుందా నీకు అసలు? తీన్మార్ మల్లన్నని ఇంటికి కూడా ఓడి వీకలేడు. ఏంది అక్రమ కేసులు పెట్టిస్తావు? నువ్వు పెట్టిన కేసులు మాకు తెలియదా? పెట్టించిన కేసులు మాకు తెలియదా? ఎంతమంది ఎట్ట బెదిరించినావు? ముందుగా కష్టాల నుండి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ కాల్ చేసినాక 2,000, 3,000 కొడితే లోపల వచ్చి ఆయన ఫోన్ కలుస్తుంది. మళ్ళీ ఆయనతో డైరెక్ట్ కూర్చోవాలంటే ఒక 10,000 కట్టాలి. లోపల కూర్చున్న తర్వాత పూజ చేయాలంటే 50,000, 1,00,000 రూపాయలు కడితేనే చేస్తాడు ఆ శర్మ. ఇది ఆయన కథ. వీని బండారం మొత్తం బయట పెడతా ఉన్నాం. ఇంతకుముందు నీ పిఏ మీద కూడా కేసు పెట్టారా భయ్? మళ్ళీ నీ పిఏ తోటి ఫోన్ చేసినావు. పిఏని వాడడం నీకు బాగానే తెలుసు. పిఏ తోటి ఫోన్ చేపిస్తున్నావు. సిగ్గుండాలి. నీ పిఏని డైరెక్ట్ కలిసిన మాట్లాడినా ఆయన మీద ఎన్ని కేసులు పెట్టినా బౌన్సర్లతో కొట్టిస్తావు. మీ పిఏతో కలిసి నువ్వు బిర్యానీ తినలేదా? పబ్బులలో ఎంజాయ్ చేయలేదా? మహిళలతో అక్రమ సంవాదాలు లేవా నీకు? సిగ్గుండాలి కదా? సమాజానికి నువ్వేం చెప్తా ఉన్నావు? ఇవాళ తాగుబోతు సన్నాసి నువ్వు. సిగ్గుండాలి కదా? ఏదో టీవీ ఛానళ్ళలో ఒక అర్ధగంట సేపు 30,000, 40,000 ఇచ్చి వాళ్ళకు ఇంటర్వ్యూలు చేయించి బాధితులకు పరామర్శించి అదొకటి ఇదొకటి చేసుకోండమ్మా, మీరు ఆ పూజ చేసుకోండమ్మా, ఇంతవరకు బాగానే ఉంది బై. నువ్వు ఆఫీస్ పెట్టుకొని ఇట్లా అక్రమంగా ఎన్నైతే వసూలు చేస్తున్నావు బిడ్డ, ప్రతి ఒక్కటి కూడా బయటకు వచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరు 24 గంటలు అదే పని మీద తిరుగుతా ఉన్నాం. నీ సంగతి ఏందో తెలుస్తాం. ఏంది 15 రోజుల పాదాలని దొరుకుతావు? నిన్ను ఆకాశానికి ఎక్కిస్తాం బిడ్డ. ఏమనుకుంటున్నావు? ఫ్లైట్ ఎక్కి అవతల పడతావు నీ దొంగ సొమ్ము వేసుకొని. సిగ్గుండాలి. ఇంకోసారి ఇటువంటి వ్యాఖ్యలు చేయకు. నువ్వే మనిషిరా భయ్? నువ్వు కష్టాలు వస్తే తీరుస్తావురా? ఏం తీరుస్తావురా? నీకు వస్తే నీ జాతకం చూసుకో ఫస్ట్. తీన్మార్ మల్లన్న జోలికి 300 కేసులు పెట్టిస్తావు. ఇంటికి కూడా వీకలేవు. అర్థమైందా? రాలిపోయిన ఇంటికి ఏమన్నా తీసుకుపోయి నేనే బీకినా అని చూపెట్టుకో. నీ దగ్గర నీ ఆఫీస్లో ఏలాడేసుకొని
ఏమన్నా మళ్ళా నా బాధితులను పరామర్శించడానికి ఏమైనా ఎంటిక కానీ ఏమైనా రాలిపోయింది అనుకో, దాన్ని తీసుకొని ప్యాక్ చేసి ఆడ ఈ ఎంటిక వీకింది నేనే అని రాసుకో, కానీ తీర్మాల మళ్ళీ ఇంటికి కూడా నువ్వు వీగలేవు. అర్థమైందా? ఇంకోసారి తీర్మాల మళ్ళా జోలికి నువ్వు రాకు. ఈ బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి ఇవాళ ఎపిసోడ్ 7 770 ఎపిసోడ్ కూడా ఈ నెలలోపు వస్తూనే ఉంటుంది. ఈ బాధితుల మేము విడిచిపెట్టాం, నీ సంగతి ఏదో చూస్తూనే ఉంటాం. సిగ్గుండాలి కదా పేద ప్రజలు దోసుకు తినడానికి. ఉన్నోని దోసుకోరా భయ్, ఉన్నోని దోసుకుంటున్నావు నాన్న. సన్నాసి మంత్రులు వెనకాల చెప్తా ఉన్నావు, ఉన్నోని దోసుకో అంటున్నావు. తీసుకుపోయి మంత్రుల కాడ పెట్టి డబ్బులు నువ్వు దాచిపెట్టి వాళ్ళ ఎమ్మెల్యేలు మంత్రులు చేపిస్తావు. ఏ సినిమాలు చూసి నేర్చుకోరా మీరు? అసలు ఏ నుంచి వచ్చిర్రా భయ్ మీరు? ఈ డేట్ ఆఫ్ బర్త్ చెప్పు, దోలాడదా ఏమన్నా గూగుల్లో మరి రాష్ట్రాలు ఇవన్నీ దోలాడతా, ఏమైనా దొరుకుతుందేమో చూస్తా. సిగ్గుండాలి. శర్మ నీ కర్మ బాగాలేదనుకుంటే SHVA ఉంది, SHARMA, దాన్ని ఏం చేయాలి? SHRRAMA అని పెట్టమంటారు. మరి తెలుగులో ఏం మారుస్తారా అవి మీరు? ఇంగ్లీష్లో ఒక అక్షరం మార్చుకో బాబు అని చెప్తారు, తెలుగులో ఏం మార్చుకోవాలి? నీ జీవితం మారాలి. ఇది అందరు ప్రజలంతా కూడా అర్థం చేసుకుంటా ఉన్నారు. నీ సంగతి ఎంతో తెలుసు, బెదిరిస్తావు. నువ్వు రౌడీ వారా భయ్? సిగ్గుందా నీకు అసలు? ఇదే నువ్వు చేసే దొంగ పని. నువ్వు ఒక దొంగ బాబావి. నీ చిట్టా మొత్తం బయట పెట్టినాక మేము నిద్రపోము. మా పని మొత్తం 24 గంటలు నీ మీదనే ఉంటుంది. నీ బాధితులు ఎవరైతే వాళ్ళకి న్యాయం చేసే వరకు మేమంతా ప్రయత్నం చేస్తూనే ఉంటాం.